బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. కంగనా రనౌత్ ప్రస్తుతం ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇక దేశం ధర్మం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తనని ఎవరన్నా విమర్శించినా ఫైర్ అవుతుంది. బాలీవుడ్ మాఫియాపై ఓపెన్ గానే అందరిపై విమర్శలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియాతో కలవకుండా సపరేట్ గా చాలా వరకు సింగిల్ గానే ఉంటుంది కంగనా. దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా రియాక్ట్ అవుతుంది కంగనా. నిత్యం వివాదాలతో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా తన డేటింగ్ గురించి బయటపెట్టి మరో మారు వార్తల్లోకి ఎక్కింది. గత కొంతకాలంగా ఓ ప్రముఖ వ్యక్తితో కంగనా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లుగానే ఉండిపోయాయి. తాజాగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించింది. అయితే అక్కడొక వ్యక్తితో కంగనా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అతనే ప్రియుడంటూ నెట్టింట రచ్చ జరుగుతుంది. ఈ వ్యవహారం కంగనా వరకు వెళ్లడంతో ఆమె స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది. ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుడైన నిశాంత్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరగటం ఆశ్చర్యంగా ఉందని, అతనితో నిశాంత్ తో ప్రేమలో ఉన్నానని వార్తలన్నీ వదంతులు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని, అతనికి పెళ్లైందని, అతని జీవితాన్ని నాశనం చేయొద్దు అని కోరింది. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ నన్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారని, నేను డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని, ఆ వివరాలు చెప్పేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇతరులతో కలిసి ఫోటో దిగినంత మాత్రాన సంబంధాలు అంటగట్టడం భావ్యం కాదని, ఓ వ్యక్తితో చనువుగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయని, వారు బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు అయి ఉండొచ్చు కదా అని నెటిజన్లపై ఫైర్ అయింది. నాతో ఉన్న వ్యక్తి నా హెయిర్ స్టైలిస్ట్, నేను కొన్ని సంవత్సరాలుగా అతడి ఫ్రెండ్లీ కస్టమర్ని అని తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. అయితే కంగనా మాత్రం తనదైన స్టైల్లో తనకి సంబంధించిన ఏ విషయంలోనైనా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, పుకార్లు, ఫేక్ న్యూస్ లాంటివి వచ్చినప్పుడు ఆమె ధీటుగా సమాధానమిస్తూ వారి నోళ్లు మూయించడంలో ముందుంటుంది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో జక్కన్న తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కంగనా రౌత్ కోసం డైరెక్టర్ చేయబోయే అయోధ్య సినిమా స్టోరీని తను రాసినట్టు వెల్లడించారు. ఇందులో అయోధ్య యొక్క మొదటి నుంచి జరిగిన పరిణామాల నుంచి ప్రస్తుత పరిణామాల వరకు పూర్తి స్టోరీ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తాను అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి వచ్చి మళ్ళీ ఒక కాంట్రవర్సీకి కేరప్ అడ్రస్ అయ్యింది. అదే అయోధ్య గురించి తను సినిమా స్టోరీని రెడీ చేసుకుని డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కంగనాకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆమె ప్రధాన పాత్రలో తాజాగా మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పాత్రలో ఎమర్జెన్సీ అనే ఒక సినిమా చేస్తున్నారు. కంగనా హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను 2024 జూన్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఆమె ప్రకటించింది. చివరిగా మీకు ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.